హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. కూతురు పల్లవి కోసమైనా గోపాల్కి దగ్గరవ్వాలి అనుకున్న ద్రౌపదికి మరో చేదు అనుభవం ఎదురవుతుంది. గోపాల్ తన అక్క కూతురితో సంబంధం పెట్టుకుంటాడు. ఈ రహస్యం తెలిసిన పర్సాద్ సాహెబ్ దుఃఖంతో కన్ను మూస్తాడు. ఈ సమస్య నుండి ద్రౌపది ఎలా బయటపడుతుందో ఈ 6వ భాగంలో తెలుసుకుందాం. తండ్రిపోయిన దుఃఖం నుండి మెల్లగా కోలుకుంటుంది ద్రౌపది. కూతురితో కబుర్లు చెబుతూ జీవోత్సవంగా ఉన్న తల్లిని ఈ లోకంలోకి తేవాలని ప్రయత్నిస్తూ సాయంత్రాలు ఫకీరుతో, నాగప్పతో ఆధ్యాత్మిక చర్చలు జరుపుతుంది. వాళ్ళు చెప్పేవి హేతువాదానికి అందేవి కావని తెలిసి మీమాంస పెరుగుతుందని వెడుతుంది. ఆ రోజు వచ్చిన పోస్టు చూసుకుంటూ చిరపరిచితమైన చేతివ్రాత చూచి ఆగిపోయింది. గోపాల్ ఉత్తరం విప్పలేకపోయింది. అది అలాగే పట్టుకు వెళ్ళి బెడ్రూంలో పడేసింది. కుదుట పడుతున్న మనసు అల్లకల్లోలం అయ్యింది. మమ్మీ, ఈరోజు జూనియర్ త్రోబాల్లో నేను ఫస్ట్ వచ్చాను. ఓ స్వీట్, గుడ్ న్యూస్. అరే డాడీ ఉత్తరం నాకేం రాశారు మమ్మీ? చింపలేదా? ఉత్తరం తీసి తల్లి చేతికిచ్చింది. ఎప్పుడు ద్రౌపది ఉత్తరంలో కూతురికి వ్రాసిన భాగం చింపి ఇస్తుంది. అమ్మమ్మను లేపి టిఫిన్ పెట్టించుకో, నీ ఉత్తరం తెస్తాను. ఓకే. పల్లవి వెళ్ళిపోయింది. మెల్లగా ఉత్తరం విప్పింది. ఏం రాస్తాడు? క్షమించమంటాడు, బాధపడతాడు. డియర్ ద్రౌపది, ఈ ఉత్తరం రాసే పరిస్థితి నీవే కల్పించావు. దాపరికం లేకుండా ఉత్తరం ద్వారా నా మనసు తెలుపుతున్నాను. నిన్ను ఒక దేవిగా చేరాలంటే పవిత్రంగా ఒక పరిధిలో ఉండే ప్రవర్తించాలి. నాకు నేను కోరిన ఉద్రేకపూరితమైన సెక్స్ జీవితం కావాలి. అలసి అమాయకంగా అతి పవిత్రంగా నిద్రపోతున్న నిన్ను రెండవసారి తాకాలంటే జంకు పుట్టి ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపాను. మన జీవితం ఒక్కటైనా కొన్ని విషయాలలో దారులు వేరు. అందుకే తేలికగా కామినీ కౌగిట్లో వ్రాలాను. నువ్వు అతి పవిత్రమనుకునే సెక్స్, ఈ చాటుమాటు జీవితం ఎందుకు? నేను చెప్పినట్లు విని నేను ఆడమన్నట్లు ఆడగలిగిన నా మేనకోడలు నాగమణిని వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నా. అదీ కాక పల్లవి ఒక్కర్తే సంతానము. అదో అసంతృప్తి కామినీతో చూచి నన్ను ఏవగించుకున్న నువ్వు తిరిగి నాకు కావలసిన జీవితం ఇస్తావు అనుకోవడం భ్రమ. ఇక చదవలేక ఉత్తరం చించి చిన్న చిన్న ముక్కలు చేసింది. ఆమె హృదయం కూడా అదే స్థితిలో ఉంది. మమ్మీ, డాడీ ఉత్తరం ఏది? మూతి తుడుచుకుంటూ వచ్చింది పల్లవి. ఉలిక్కిపడింది. ఏం జవాబు చెబుతుంది? నీకు ప్రత్యేకంగా రాస్తారట, వెళ్ళి ట్రంకాల్ బుక్ చేసి మాట్లాడు. ఏం జరిగింది మమ్మీ? చురుకైన పల్లవి ఏదో జరగరానిది జరిగిందని గ్రహించింది తల్లి ముఖం చూచి. ఏం లేదు, డాడీకి నా మీద కోపం వచ్చింది. ఎందుకు? బొంబాయి వెళ్ళలేదని. అయితే నేను మాట్లాడతాను. పల్లవి ట్రంకాల్ బుక్ చేసింది. లైన్ దొరికే వరకు అలాగే కూర్చుంది. లైన్ దొరకగానే తల్లిని కేక వేసి ఉత్సాహంగా మాట్లాడింది. మమ్మీ దా, డాడీ లైన్లో ఉన్నారు. ద్రౌపది మెల్లగా దిగి వచ్చింది. ఆమె ఫోన్ తీసుకుంది. మామూలుగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేసింది. హలో గోపి, కంగ్రాచ్యులేషన్. నా అంగీకారమా? అందుకే అభినందనలు. పల్లవిని మర్చిపోకు, అదొక్కటే నేను కోరేది. ఫోన్ పెట్టేసింది. ఎందుకు మమ్మీ డాడీకి కంగ్రాట్స్ చెప్పావు? మేమిద్దరం జీవితమనే ఓ రేస్లో పాల్గొన్నాం పల్లు. ఆయన గెలిచాడు, నేను ఓడిపోయాను. నాకు ముందే చెప్పలేదేం? నేను కంగ్రాట్స్ చెప్పేదాన్ని. కలిసినప్పుడు చెబుదువు గాని అన్నది వచ్చే కన్నీరు ఆపుకుంటూ. ఛీ, తను ఎందుకు దుఃఖించాలి? తను కోర్కెలకు బానిస అయినవాడు. ఎందరో ముందుకు వస్తారు తనను పునర్వివాహం చేసుకోవడానికి. కానీ సంసారం, మగాడి సాంగత్యం తలుచుకుంటే గుండె అదిరిపోతుంది. ఏహ్యత కలుగుతుంది. తన ఆర్తి అది కాదు. అంతే, ఆనాటితో ఆమెకో బంధం తెగిపోయి క్రొత్త బంధం ఏర్పడినట్లు అనిపించింది. అదే అనంతమైన ఈ విశ్వంలో మనిషికి మనిషికి ఉండే బంధు మానవతా బంధం. మరునాడు లేచింది. మెల్లగా గరాజులు, సర్వెంట్ క్వార్టర్స్ బాగు చేయించింది. ఎందుకమ్మా? పనివారు అడిగారు. నాన్నగారి పేరు మీదుగా ఇక్కడో ఉచిత వయోజన విద్యా కేంద్రం పెడదామని. అంటే మీలాంటి పెద్దవారికి 4 అక్షరాలు చెబుతాను. ఛీ పోండి. వారు అబద్ధమనుకున్నారు. అమాయకులు అనుకుంది. రెండవ రోజు సాహెబులు గుట్టకు వెళ్ళి వస్తూ ఒకచోట తమ దగ్గర గుమాస్తాగా పనిచేసిన పండరిని చూచి గుర్రం దిగి నడిపించుకుంటూ ముందుకు నడిచింది. ఆమెను చూచి అక్కడ మూగిన జనం ఉలిక్కి పడ్డట్టు ప్రక్కకు తప్పుకున్నారు. పండరి పోతులా ఉన్న ఒకడిని ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నాడు. ఏమిటి పండరి? ఏమిటా అఘాయిత్యం? మునమ్మ, మీరా? వీడి నోరు పడిపోను.
ఎంత మాట అంటున్నాడో చూడండి. ఏమన్నాను? అందరూ అనుకుంటుంటే అన్నాను. అతను విదిలించుకొని నిలబడ్డాడు. అతన్ని చాలాసార్లు తమ పొలంలో కూలీ చేయడం చూచింది. ఏమంటున్నారు అందరూ? పాపం పుణ్యం దేవునికెరుగు, నాకెందుకమ్మా పోబోయాడు. ఆగు, అదేమిటో చెప్పి బయలుదేరు. పంజాబీ దుస్తుల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ద్రౌపదిని చూడగానే భయంతో గజగజ వణికిపోయాడు. తప్పు కాయండ్రి, కాళ్ల మీద పడబోయాడు. ఎంత భయంకరమైన సత్యాన్నైనా భరిస్తాను. ఏమనుకుంటున్నారు చెప్పు. అది కాదమ్మా, నిన్న సంత కదా. అలా ఊళ్ళో కెడితే మీ సాహెబ్ బిడ్డ పకీరోన్ని మరిగి మొగుణ్ణి ఇడిసిపెట్టిందట కదా అన్నారమ్మ. బుద్ధి లేక పండరయ్యను అడిగాను. చెంపలు వాయించుకున్నాడు. చిత్రప్రతిమలా నిలబడిపోయింది ద్రౌపది. ఆమె కలలో కూడా ఊహించని విషయం. నోర్ముయ్, పండరి బూతులు తిడుతున్నాడు. అయ్యా, చేన్లా ఆవు పడ్డది. అక్కడ నుండి వెళ్ళిపోయాడతను. మూర్ఖుల మాటలకేం లేమ్మా, ఓదార్చబోయాడు పండరి. ఆమె కళ్ళం చేత పట్టుకొని మెల్లగా నడిచి వచ్చింది. 2 మైళ్ళు ఎలా నడిచిందో, ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలియదు. గుర్రాన్ని వదిలి ఇంట్లోకి వెళ్ళింది. అక్కడే ఆడుతున్న పల్లవి వచ్చి గుర్రాన్ని కట్టేసింది. ఓ ఓ ఆగమ్మా, దాణా పెడతాను అని దాని వీపు రాసి వచ్చింది. మమ్మీ, అలా ఉన్నావేం? ఎలా ఉన్నాను? నిన్ను అమ్మమ్మను చూస్తే భయం వేస్తుంది. ఎందుకు? ఎప్పుడు ఏడుస్తూ మాట్లాడక తిరుగుతారు. మనం బాంబే డాడీ దగ్గరకు వెళ్ళిపోదాం. తాతయ్య పోయారు కదూ, అందుకు బాధ. అమ్మమ్మ కూడా అంతే. వచ్చే వారం డాడీ వస్తారు అన్నది. ఆ తరువాత కూతురి కోసం ఆనందంగా తిరుగుతున్నది. ఎన్నో ఇండోర్ గేమ్స్ ఆడుతుంది. పల్లవి రైల్మేట్స్ అంతా వస్తారు. కాలక్షేపం అవుతుంది. బయటికి పోవడం పూర్తిగా మానేసింది ద్రౌపది. వయోజన విద్య గురించి ఆలోచించడం మానేసింది. ఆ రోజు టెలిగ్రామ్ వచ్చింది, గోపాల్ వస్తున్నానని. వచ్చి ఏదైనా హోటల్లో ఉంటానని. తల్లి దగ్గర గోపాల్ రహస్యం దాచలేను అనుకుని మెల్లగా తల్లి గదిలోకి వెళ్ళింది. అమ్మా, ఏమిటి మున్ని? ఆమె ముఖం చూడలేకపోయింది. తాంబూలం మానటం వల్ల పళ్ళు పెదాలు నల్లగా వికారంగా తయారయ్యాయి. తెల్ల చీరతో భయం కలిగించేలా ఉంది. అమ్మా, ఎన్నాళ్ళిలా అజ్ఞాతవాసం? అతని పిలుపు వచ్చే వరకు. అల్లుడి నుంచి ఉత్తరం వచ్చిందా? అన్నది నేలచూపులు చూస్తూ. ఇక్కడికి వచ్చేయమను. నువ్విక్కడా ఆయనెక్కడా ఎందుకు? సరే, ఒక చిన్న మాట. ఏమిటమ్మా? పల్లవి ఒక్కర్తి అయ్యింది. ఇబ్బంది అంటే నా విషయం చూడండి. మిమ్మల్ని వదిలిపోలేను. అటు వారు ఒంటరిగా ఉండాలి. అందుకే ఓ నిర్ణయానికి వచ్చానమ్మా. ఏమిటి? ఆయనను తిరిగి వివాహం చేసుకోమ్మని. మున్ని, ఆమె చెంప చెళ్ళుమంది. అమ్మా, చెంప తడుముకుంది. మళ్ళీ అలాంటి అప్రాచ్యపు మాటలు మాట్లాడావంటే చంపేస్తాను. జీవితం అంటే పిల్లలాటగా ఉందా? ద్రౌపది లేచి తన గదిలోకి వచ్చింది. తల్లి ఎన్నడూ గట్టిగా కోప్పడి కూడా ఎరుగదు. అంత దెబ్బ వేసిందంటే తన మాటకామె ఎంత ప్రభావితురాలయ్యిందో ఆలోచిస్తూ కూర్చుంది. మున్ని, తూలుతూ వచ్చింది సోనాబాయ్. ఆమె ముఖంలోనే దైన్యం చూస్తే తనను కొట్టినందుకు పశ్చాత్తాపపడుతుందని అర్థమయ్యింది. అమ్మా, నాకే కోపం లేదు అన్నది మెల్లిగా. కాదు మున్ని, ఒక్క ప్రశ్న అడుగుతాను. అమ్మ మీద గౌరవం ఉంటే నిజం చెప్పు. అడుగమ్మా అన్నది గుండె దడదడలాడుతుండగా. గోపాల్ వివాహం చేసుకున్నాడు. నిన్ను నిరాదరిస్తున్నాడు. అతని తప్పు కప్పిపుచ్చాలని అబద్ధం ఆడుతున్నావు కదూ? అమ్మా, అమ్మ మీద ఒట్టేశావు. అవునమ్మా. ఈ పాటికి అతని వివాహం అయి ఉంటుంది. నన్ను నిరాదరణ చెయ్యలేదు అన్నది. తాము వివాహం కాగానే వచ్చి దండలు తీసి కొయ్యకు వేశారు. అవి అలాగే ఉన్నాయి. పూలు వాడి రాలిపోయాయి. ఆ దారాల వంక చూచింది తల్లి, కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక. సోనాబాయ్ తిరిగి వెళ్ళిపోయింది. నారాయణరావు తీసి చదివింది. బాపిరాజు గారి కల్పన కాకపోతే నారాయణరావు లాంటి వ్యక్తులుంటారా? ఎంత ఉదాత్తమైన వ్యక్తిత్వం! మునెమ్మ, అమ్మ పిలిస్తే పలకటం లేదు. బుచ్చమ్మ పరిగెత్తుకు వచ్చింది. ద్రౌపది తల్లి గదిలోకి వెళ్ళి అచేతనంగా పడి ఉన్న ఆమె తలను ఒడిలో పెట్టుకొని డాక్టర్ దగ్గరకు మనిషిని పంపింది. అతను వచ్చి ప్రాణం పోయి చాలా సేపయిందని నిర్ధారణ చేశాడు. ఆమె నమ్మలేనట్లు చూచింది. సారీ, అతను జాలిగా చూచాడు. బుచ్చమ్మ ఏడ్పులకు అరగంటలో ఇల్లు ఏడ్పులతో నిండిపోయింది. ద్రౌపదికి అయోమయంగా ఉంది. పల్లవి వచ్చి తల్లిని కరుచుకుపోయింది. నీకు నేను, నాకు నువ్వు మిగిలాం అన్నది. అమ్మా, అల్లుడి గారికి కబురు చెయ్యొద్దా? బుచ్చమ్మ, పండరిని పిలిపించు. రేపు ఉదయం బండిలో వారు వస్తున్నారు అన్నది. పండరి వచ్చాక కారు తీసుకొని స్టేషన్కి వెళ్ళమని చెప్పారు.
ద్రౌపదికి ఆ ఇల్లు శూన్యంగా నిశ్శబ్దంగా అనిపించింది. రాత్రంతా నాగప్ప బృందం భజనలు చేశారు. తెల్లవారిన తరువాత గోపాల్ భార్యను హోటల్లో వదిలి వచ్చాడు. ద్రౌపదిని చూస్తే అతనికి దుఃఖం వచ్చింది గాని ఆమె నిర్వికారంగా ఉన్నది. డాడీ అంటూ పల్లవి తండ్రిని కరుచుకుపోయింది. ఛ, భయం దేనికమ్మా? కూతుర్ని హృదయానికి హత్తుకున్నాడు. వెళ్ళి భార్య ప్రక్కన కూర్చున్నాడు. 10 గంటలకు గాని శవం బయలుదేరదు. వెళ్ళి టీ తీసుకో గోపి అన్నది. దేవి, అతని మనసు గలగలలాడింది. కానీ పల్లవి కోసం వెళ్ళక తప్పలేదు. తను టీ త్రాగి కూతురి చేత బోర్నవిటా తాగించాడు. తండ్రికి చేసినట్టే తల్లికి కర్మకాండ చేసింది. విభీషణ్ కొడుకు పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్ళాడట. వాళ్ళెవ్వరూ రాలేదు. పనివారికి భజనవారికి అన్నం పులుసు చేయించి పెట్టింది. బుచ్చమ్మ స్నానం చేసి తల్లిదండ్రుల ఫోటో హాల్లో పెట్టించి దీపం వెలిగించేసరికి 3 గంటలయ్యింది. బుచ్చమ్మ అల్లుడికి పాపకి వడ్డించావా? వడ్డించానమ్మా అన్నది. నువ్వు తిన్నావా? మీరు తినకుండా నేను తింటానా? మునమ్మ తల్లి, ఆ దేవుడు నన్ను తీసుకుపోయి అమ్మనైనా ఉంచలేదు. పమిటతో కళ్ళు ఒత్తుకుంది. 2 ముద్దలు తిని పైకి వెళ్ళింది. ఆమె పడుకునే గదిలో గోపాల్ పల్లవి కబుర్లు చెప్పుకుంటున్నారు. తండ్రి గదిలో పందెం గెలిచాడని ఆ అమ్మాయి వాదన. లేదని తండ్రి అంటున్నాడు. మీ డాడీకి నేను గుర్తు చేస్తాను గాని వెళ్ళి పడుకోపల్లు. పల్లవి ఒకసారి ఇద్దరి వంకా చూచి క్రిందకి వెళ్ళిపోయింది. ద్రౌపది డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న స్టూల్ లాక్కొని కూర్చుంది. ఎలా ఉంది కొత్త జీవితం? అతను తల ఎత్తి చూచాడు గాని జవాబు చెప్పలేదు. గోపి, ప్రపంచం చాలా చిత్రమైంది. మీలాంటి చంచల స్వభావులు ఆ ప్రపంచానికి సర్వాధికారాలిచ్చారు మీ ప్రవర్తనతో. అందుకే మనశ్శాంతి కోసం ఒక ఫకీరుతో మాట్లాడితే మా ఇద్దరికీ సంబంధం అంటగట్టింది లోకం. ఛ, దెబ్బతిన్నట్లు చూచాడు. అవును గోపి, అంటే స్త్రీకి ఇంకా అండ అవసరమని సంఘం భావిస్తుంది. సంఘానికి కొంతవరకు భయపడగలం, కానీ దాని అభిప్రాయమే సార్వజనీకం అనుకోము. పల్లవి గురించే నా బాధ. నేనేం చెయ్యాలి దేవి? నేను ద్రౌపది కుంజు వదిలి రాలేను. బాంబేలో వ్యాపారం వైండప్ చేసి ఇక్కడికే వచ్చే. గోపాల్కు అదో వరంలా తోచింది. అందరికీ ద్రౌపది ఆస్తిపై తను అజమాయిషీ చెలాయిస్తున్నాడని చిన్నచూపు. ఆ పాత మనుష్యుల నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నాడు. అదెలాగో తెలియదు. ద్రౌపది మాటలు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఆలోచించు గోపి, నేను నీకంటే పెద్దదాన్ని. ఆ పెద్దరికం నిలుపుకుంటాను. నీ దాంపత్య జీవితానికి ఎలాంటి అడ్డు ఉండదు. అతను అపరాధిలా తల వంచేసుకున్నాడు. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. విశ్రాంతి తీసుకో. ఆ అమ్మాయి ఒంటరిగా ఉందేమో. వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఆవలిస్తూ లేచి తన గదిలోకి వచ్చిందామె. ద్రౌపది మాట అన్నది నిలుపుకున్నది. ఆ ఇంట్లో నాగమణికి గోపాల్కి ఎవరికి ఏ కష్టం కలుగనీయదు. అన్నీ తానే చూసుకుంటుంది. నాగమణి పేరు మణిగా మార్చేశాడు గోపాల్. వాళ్ళిద్దరి సినిమాలకు షికార్లకు ఎలాంటి ఆటంకం లేదు. పల్లవికో చిన్నారి తమ్ముడు కావాలని మరో అమ్మ వచ్చిందని తెలియజేసింది. వాళ్ళు పల్లవిని రమ్మన్నప్పుడు నిరభ్యంతరంగా పంపేది వాళ్ల వెంట. ఒకవైపు వ్యవసాయము, రెండో వైపు వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతున్నాయి. జీవితంలో వచ్చే అనేక మార్పుల్లో కొన్ని గుర్తుపెట్టుకునేవి, కొన్ని మర్చిపోదగినవి ఉంటాయి. నాగమణిలో స్త్రీ సహజమైన అసూయ ద్వేషాలు పడగవిప్పి బుసలు కొట్టసాగాయి. అందరూ సవతిను దేవతలా ఆరాధిస్తారు. అది సుతారాము గిట్టలేదు. ఆమె భర్త ప్రవర్తన మరీ కంటగింపుగా తయారైంది. ప్రతిదానికి దేవి దేవి అని ఆమె సమ్మతి కోరతాడు. మణి, సినిమాకు వెళదాం, తయారవ్వు. మీ దేవి అనుమతించిందా? వెటకారంగా అడిగింది. అదేం, వెళ్ళొద్దని ఎప్పుడూ ఆజ్ఞాపించలేదే? ఆశ్చర్యంగా అన్నాడు. ఆజ్ఞాపించకపోయినా ఆవిడ అనుమతి ఎందుకో? అది నీకు అర్థం కాదు గాని తెమలబోయ్. భర్తకు ఎదురు చెప్పే సాహసం లేక ఊరుకుండిపోయింది. మర్నాడు ద్రౌపది లేని సమయంలో ఆమె గదిలోకి వెళ్ళింది. ఈర్ష్యతో ఆమె హృదయం భగ్గుమంది. మేడపైన ఎంత అందమైన గది! అది తనకెందుకో. తమ గదిలో పేరుకి 2 మంచాలు, ఓ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ద్రౌపది గది ఇంగ్లీష్ సినిమాలు చూచిన గదిలా అనిపించింది. ఆ రాత్రి భర్త ప్రసన్నంగా ఉన్నప్పుడు గది విషయం చెప్పింది. మీ భార్యామణి సన్యాసిని, సర్వసంగ పరిత్యాగి కదా, మరా గదికి అలంకారం ఎందుకట? అది ఆమె ఈనాడు అలంకరించుకున్నది కాదు, ఆమె తండ్రి కట్టించింది. అయితే ఏం, అది సంసారులకని ఆమెకెందుకు? ఆ గది మనకు కావాలి అన్నది గోముగా. కావాలనుకున్నవన్నీ రావు. ఆమెను
ఒడిలోకి లాక్కున్నాడు. అప్పటికీ మరిచిపోయినా ఆమె మనసులో గది విషయం మెదులుతూనే ఉంది. భర్త ఇంకో స్త్రీని తెచ్చి తన ఎదురుగా సంసారం చేస్తున్నా చిరునవ్వుతో సహించే ద్రౌపది అంటే ఆమెకు లోకువ. తను అడిగైనా సాధించవచ్చు అనుకుంది. మెల్లగా పైకి వెళ్ళింది. ఏదో చదువుతున్న ద్రౌపదిని చూచి దూరమే ఆగిపోయింది. ఆమెకు భయంగా ఉంది. సాయంత్రం 7 గంటలయ్యింది. మరో అరగంట ఆగితే షికారుకు వెళ్ళిన భర్త పల్లవి తిరిగి వస్తారు. గది ముందు నిల్చుంది. గాజుల శబ్దం చేసింది. ద్రౌపది ఏకాగ్రత చెడలేదు. ఏమండి? పిలుపు క్రొత్తగా ఉంది. తల ఎత్తి చూచింది. పూర్తిగా మేకప్ వేసుకున్న నాగమణి నిల్చుంది. ఏమిటి? మరి వారేమైనా అన్నారా? అవునన్నట్టు తల ఊపింది గాని మాట రావడం లేదు. ఏం చేశారు? కాదు, వారికి మరి ఈ గది బావుందట అడిగేశాను అనుకుంది. ఆ ప్రతిభురాలైనట్టు క్షణం చూచింది ద్రౌపది. ఆమెకు అంతా అర్థమయ్యింది. చిన్నగా నవ్వింది. చూడమ్మా, అంతా ఇతరులదే తీసుకుంటే ఏం బావుంటుంది? మీరు కూడా కొంత సేకరించండి. ఇది నేను మీ ఆయన కట్టింది కాదు, నా కోసం మా నాయన కట్టారు అన్నది కాస్త కఠినంగా. ఏక్ పైసా యా ముఠ్ఠీ భర్ బాంవల్ అల్లాకే నాంసే. బయట ఫకీరు అరుపు వినిపించింది. ఆమె చదువుతున్న పుస్తకం ప్రక్కన పెట్టింది. నాగమణి ప్రక్క నుండి చరచరా దిగి వచ్చేసింది. యా పరవర్దిగార్ సలాం. ఫకీర్ నమస్కరించారు. బాగున్నారా ఫకీర్ సాబ్ అన్నది. అతడిని చూస్తుంటే, అతని ముఖంలోని ప్రశాంతత చూస్తుంటే ఆమెకు ఎంతో హాయిగా శాంతిగా ఉంది. షుకర్ హై ఉన్ ఖుదాకి, మీరు రావడం మానేశారు? ఊర్కెనే అన్నది అతని కళ్ళల్లోకి చూడలేక. అల్లా మిమ్మల్ని చల్లగా చూడని. ఆమె చిప్పలో వేసిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఫకీర్. నాగమణి నవ్వుకుంది. భర్త తమాషాకి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కట్టుకున్న భర్త ప్రేమించిన వాడినే విరక్తితో దూరం చేసుకున్న దేవిని ఫకీరుతో ప్రేమ కలాపాలు సాగిస్తుందని అన్నారట. అప్పుడు భర్త తృప్తి కోసం పాడులోకం అన్నది. కానీ ఇప్పుడు ఆ నిందను నిజం చేయాలనిపించింది. అప్పుడు గాని ఆవిడ పరపతి తగ్గి తన పరపతి హెచ్చదన్న నమ్మకం ఏర్పడిపోయింది. అతనెవరు? ఫకీరు. ప్రేమ భిక్షకు వచ్చాడా? ఒక్కసారి అసహ్యంగా చూచి వెళ్ళిపోయిందామె. పల్లవికి గుర్రపు స్వారీ పూర్తిగా వచ్చింది. ఆమె వెంట మైదానంలోకి వెళ్ళి చూస్తోంది ద్రౌపది. నాకు స్విమ్మింగ్ నేర్పు మమ్మీ. అలాగే. జనం వారిని చిత్రంగా చూస్తున్నారు. సినిమా తారలను చూచినట్లు. అప్పుడే గోపాల్ అక్కడకు వచ్చాడు. ఇదిగో పర్సాద్ సాబ్ అల్లుడట. బిడ్డ డ్రైవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుందట. ఈ త్రాష్టుడు నిలుపుకోలేక మళ్లీ చేసుకున్నాడు. చిన్న బుద్ధులు. గోపాల్ రక్తం కుతకుత ఉడికిపోయింది. ఎర్రబడిన ముఖంతో మైదానంలోకి వచ్చాడు. గుడ్ ఈవినింగ్ డాడీ. గుర్రం దిగివచ్చి తండ్రికి ముద్దు పెట్టింది పల్లవి. ఎప్పటిలాగా తిరిగి ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోలేదు. ఇంటికి పదండి తీక్షణంగా అన్నాడు. గుర్రాలు సాయిలకు అప్పగించి ముగ్గురు ఇంటికి వెళ్ళారు. పల్లవికి ఇంగ్లీష్ చెప్పే డానియల్ హాల్లో ఉన్నాడు. సారీ సార్. పల్లవి తల్లి తండ్రిని వదిలి తన స్టడీ రూంలోకి వెళ్ళిపోయింది. ద్రౌపది వెంటే గోపాల్ ఆమె గదిలోకి వెళ్ళాడు. అందరి చేత నన్ను తిట్టించాలనేనా నువ్వు విచ్చలవిడిగా తిరుగుతుంది? గోపి, వాళ్ళు తిడతారని నేను కలగన్నానా? చెయ్యడానికి నీ పనులు లేవు? మిగిలిన ఆశ కాలక్షేపం. పల్లవి ఆమె కోసం వెళ్ళటం పొరపాటంటావా? నా గ్రహపాటు. ఆ ఫకీరు వెధవ ఎందుకు వచ్చాడు? అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ద్రౌపది పకపకా నవ్వేసింది. గోపి, దొంగకు ప్రపంచమంతా దొంగల్లాగే కనిపిస్తారు. బీ కంఫర్ట్. అంశలుడు అన్యాయం చేసినా అరిచి గీపెట్టని నేను ప్రక్కదారి పడతానా? అతనికి అతి ముఖంగా తిరిగింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతను ఆమె చూపులతో భేటీ పడలేక కళ్ళు తిప్పుకున్నాడు. నేను కోర్కెలకు బానిస అయిన నాడు ప్రక్కదారి త్రొక్కను గోపి, నీకు చెప్పి వివాహం చేసుకుంటాను అన్నది ఆత్మవిశ్వాసంతో. దేవి. బీద ఇంటి నుండి వచ్చిన అమ్మాయి నాగమణి. ఇదంతా చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. అన్యాయమైన ఆరోపణలు, అక్రమమైన నిందలు వేసి జీవితమంటే ఓ శాపమనిపించేలా చెయ్యకండి. మీ ఇష్టమున్న చోట ఉండవచ్చు. తీక్షణంగా చూచి చరచరా మేడ మీద తోటలోకి వెళ్ళిపోయింది. అక్కడ సాయిలు అల్లుడిని పలకరించటం పరిపాటి. మంచివాడు భార్య పోయినా అత్తామామల దగ్గరున్నారు. రాత్రైతే తప్ప తాగుతాడు. ద్రౌపది మందలింపులతో మనిషిగా మారాడు. కానీ త్రాగడం మానలేదు పూర్తిగా. ఏంటమ్మా చీకటయింది? జనుము పెనవేసి తాళ్లు పేలుతున్నాడు. అది ప్రక్కన పెట్టి లేచి నిలబడ్డాడు. నిన్నే చూద్దామని వచ్చాను. ఇక్కడున్నావా? కళ్ళుపాకలో ఉన్నావా? అమ్మగారు తాగాలని కాదమ్మా, జరసేపు నన్ను నేను మర్చిపోదామని అన్నాడు వెంకడు.
ద్రౌపదికి అప్రయత్నంగా కళ్ళకి నీళ్ళొచ్చాయి. సాయిలు అల్లుడు వెంకడు వెర్రిబాగులవాడే, కానీ అతని ప్రేమ ఆరాధన ఎంత గొప్పవి. భార్య కోసం అతను తాజ్మహల్ నిర్మించకపోవచ్చు, కానీ ఆమెలోని లోటు ప్రతి నిమిషం అనుభవిస్తున్నాడు. చనిపోయిన అంజి అదృష్టవంతురాలు. ద్రౌపదమ్మ వచ్చిందా? నా తల్లి, ఈయనకి నువ్వే చెప్పమ్మా. వండి పెట్టడానికి నేనుంటానా ఎప్పుడు? పిల్లని చూస్తే వద్దంటాడు. సాయిలు భార్య సంగీ వచ్చింది బయటకి. అన్నింటికీ కాలమే మంచి మందు సంగమ్మ, కొన్ని రోజులు ఆగండి అన్నది. అట్లనే అన్నది బుర్ర బరబరా గోకేస్తూ. మున్నమ్మ, పెద్ద గుర్రం ముసల్దయ్యింది, అమ్మేద్దాం. సాయిలు వచ్చాడు. లేదు సాయిలు, దాన్ని మనము మోస్తున్నామా? కాలం తీరిన నాడు అంత్యక్రియలు చేద్దాం. అక్కడే నులక మంచం మీద కూర్చుని సాయిలుతో మాట్లాడుతుంటే తల్లి తండ్రి దగ్గరున్నట్టు ఉన్నది. గోపాల్కు మతిపోతోంది. ఏదో విధంగా ద్రౌపదిని గుప్పెట్లో పెట్టుకోవాలి, లేకపోతే తను రోడ్లమ్మట పడాల్సిందే. కోర్కెలు నిలదీస్తే నిజంగానే మరొకరిని వివాహం చేసుకుంటుందేమో. అప్పుడు తను ఎక్కడుంటాడు? అతని మతిపోతోంది. ఎలాగైనా తను భార్యకు శారీరకంగా మానసికంగా దగ్గర కావాలి. దానికి తన పిరికితనము వదలాలి. నిజంగా ఆత్మవంచన చేసుకొని పశుప్రాయమైన సెక్స్కు ప్రాధాన్యత ఇచ్చాడు. ద్రౌపది ప్రతి కదలికలో లయ ఉంది, క్రమబద్ధం ఉంది. ఆమె అనురాగం అనంతమైనది, అపురూపమైనది. ఆమె తోడి సంగమము సంపూర్ణమైనది. ఆమె వడ్డిస్తుంటే తల్లి గుర్తుకు వచ్చేది. ఆమె పాఠాలు చెబుతుంటే ఉపాధ్యాయునిలా కనిపించేది. చేతులెత్తి నమస్కరించాలనిపించేది. తనకంటూ ఏం కోరింది? చీరలా, నగలా? కాదు. ఆ జీవితానికి సాటి మరేదీ రాదు. బీరువా తీసి విస్కీ తీసుకుని త్రాగుతూ కూర్చున్నాడు. నాగమణి తను కోర్కెలు చెబుతోంది. అతను వింటున్నాడు. ద్రౌపది ప్రశాంతమైన మనసుతో తోట నుండి తిరిగి వచ్చింది. పల్లవికి స్నానం చేయించి తను చేసింది. బుచ్చమ్మ అందించిన వంగపండు రంగు వాయిల్ చీర కట్టుకుంది. ఎర్రబొట్టు పెట్టుకు వచ్చింది. రోజు తోటలో పూసిన జాజులు మరువం కలిపి మాల కడుతుంది బుచ్చమ్మ కూతురు. అది రెండుగా చేసి హాల్లో ఉన్న తల్లిదండ్రుల పటాలకు వేస్తుంది ద్రౌపది. మరో మాల కట్టి పెడితే నాగమణి పెట్టుకుంటుంది. రోజుల తల్లిదండ్రుల ఫోటోలకు మాలలు వేసి తను వెనుదిరిగేసరికి మరో పూలదండ వచ్చి ఆమెను తాకింది. అది పడకుండా పట్టుకుంది బుచ్చమ్మ కూతురు. వేటగాడి గురిని చూసి బెదిరిన లేడిపిల్లలా పరిగెత్తుకు వచ్చింది. బుట్టెడు పూలు పూస్తాయి, ముష్టి మూరెడు దండ తెస్తుంది ముదనష్టపు పిల్ల, నాగమణి అరిచింది. ద్రౌపది ఇద్దరిని మార్చి మార్చి చూసింది. ఆమెకు అంతా అర్థమయ్యింది. ఏనాడు పూలు తలలో పెట్టుకోనీదు. ఒక చిన్నారి హృదయం గిలగిలలాడుతుంది. ఆ దండ తలలో తురుముకుంది. చూడమ్మా, పనివాళ్ళు పాచి పనులు వంటలు చెయ్యగలరు. పూలు కట్టడం ఏమొస్తుంది? రేపటి నుండి నువ్వే కట్టుకో, చాలా మృదువుగా చెప్పింది. నాగమణి ముఖం మార్చుకుంది. ఆ వేళప్పుడు భర్త గదిలో ఉన్నాడంటే తాగుతాడని తెలుసు ద్రౌపదికి. పల్లవి, మనం భోజనం చేద్దాంరా, డాడీకి పని ఉంది. తల్లి చెప్పే మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేదు. మంచి అన్న నమ్మకం కూడా ఉంది. అందుకే మాట్లాడక వచ్చి కూర్చుంది పల్లవి. బయట జరిగే గల్లంతు విని మెల్లగా వచ్చాడు గోపాల్. అయస్కాంతంలా అతని చూపులు ద్రౌపది దగ్గర ఆగిపోయాయి. మనిషినే కాక మనసును అందంగానే మలిచాడా విధాత అనుకున్నాడు. వాళ్ళు పైకి వెళ్ళాక తను భార్య కూర్చున్నారు. నాగమణికి నౌకర్లు చాకర్లు తెలియదు. భర్తకు ఏం కావాలో చూడదు. పనివాళ్లను మందలించడం, తప్పులెన్నడం తన బాధ్యత అనుకుంటుంది. ఈ కూర ఇట్లా తగలడిందేం? అమ్మా, మున్నమ్మ బావుందన్నది కదా. మున్నమ్మకు చిన్నమ్మకు నచ్చితే చాలా. అపర కాళిలా లేచింది. మణి, గొడవ దేనికి? పనేం లేదు కదా, నువ్వు వండుతూ ఉండు అన్నాడు. ఆమెకు పుండుపై కారం చల్లినట్టయింది. మీరు నన్నే అంటారా? ఆమె ముఖం మార్చుకొని అన్నం తిన్నది. గోపాల్ గదిలో ఉండలేకపోయాడు. మెల్లగా పైకి వెళ్ళాడు. చేరవేసి ఉన్న తలుపులు త్రోయబోయాడు. మమ్మీ, ఆ పాపను సిలాస్ మార్నార్ పెంచాడు. మామూలు పెంచడం కాదు, తన ప్రేమ అనురాగం రంగరించి పోసి పెంచాడు. అతను వెనుదిరిగి చూసేసరికి నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తుంది మణి. గబగబా దిగాడు. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. నాగమణి కూడా తన దృక్పథం మార్చుకోవాలనిపించింది. వెంటనే తను సంతోషంగా ఉన్నట్టు కూని రాగాలు తీసింది. తలుపు వేసి తన 2 చేతులు అతని మెడ చుట్టూ వేసింది. ఏమిటి? మీకు సంతోషమైన వార్త చెప్పాలి. మురిపెంగా అతని చెంపకు తన చెంప ఆనించింది. ఏమిటో త్వరగా చెప్పు. ఆమెకు మండిపోతుంది, కానీ బయటపడలేదు. మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు. నేను కొత్తగా అయ్యేదేముంది?
పల్లవి పుట్టిన నాడే తండ్రినయ్యాను అన్నాడు చికాకుగా. నాగమణి అహం దెబ్బతిన్నది. అయినా అనువుగాని చోట అధికుల మనరాదు అన్న నానుడి తెలిసిన మనిషి. నేను తల్లిని కాబోతున్నాను అన్నది చిన్నబుచ్చుకొని. ఓ, అప్పుడే కోపమా? నాగమణిని దగ్గరకు తీసుకున్నాడు. అతని మనసు కుతకుతలాడిపోతోంది. డ్రైవర్ను చేసుకుని అందలమెక్కిస్తే వాడు కృతజ్ఞుడయ్యాడు అన్న మాటలు అతని మానసిక ఆరోగ్యాన్ని దోచేశాయి. పశ్చాత్తాపం లాంటిది కలుగుతుంది. ద్రౌపదిని తనదిగా ఉంచుకోవాలనే స్వార్థం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మణి, డాక్టర్ దగ్గరకు వెళ్ళావా? మీరు తీసుకువెళ్ళరా? అమ్మకు ఉత్తరం రాయండి. నాకు సిగ్గుబాబు. ఆ బుచ్చమ్మకి చెప్పండి రోజు పళ్ళరసం ఇమ్మని. గోపాల్ మనసు గతాన్ని త్రవ్వుకుంటూ వెనక్కు వెళ్ళింది. ఎంత అపురూపంగా జరిగింది. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతికారు. తప్పు తనదే, ముమ్మాటికి తనదే. ఏమండి మాట్లాడరు? బుంగమూతి పెట్టి కుదిపింది నాగమణి. అతను ఉలిక్కిపడ్డట్టు చూశాడు. నేను మీకు గర్వంగా కొడుకునే అందిస్తాను, కూతురైతే పారేస్తావా? అసహనాన్ని కప్పిపెట్టుకుని అడిగాడు. కూతుర్ని కని చేతులు దులుపుకోవడానికి మీ పెద్ద భార్యను కాను. అంతే. నాగమణి చెంప చెల్లుమంది. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఆమె మాటలు రానట్టుండిపోయింది. చరచర బయటకొచ్చి హాల్లో సోఫాలో పడుకున్నాడు గోపాల్. డాడీ, డాడీ, నీకో గుడ్ న్యూస్ చెప్పనా? పల్లవి ఉత్సాహంగా పరిగెత్తుకుని ఎదురు వచ్చింది. ఏమిటి? గోపాల్ కారు దిగకుండానే అడిగాడు. నాకేమో తమ్ముడు పుట్టాడు. ఓ, మమ్మీకి చెప్పావా? చిన్నమమ్మీ మమ్మీకే ఉత్తరం రాసింది అన్నది ఉత్సాహంగా. అతనికి సంతోషంగా ఉన్న ఏదో వెలితిగా ఉంది. అతనింట్లోకి వచ్చి టీ త్రాగి పేపర్ చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడు పుట్టాడన్న వార్త వీధిలో చాటాలని వెళ్ళిపోయింది పల్లవి. గోపి, ద్రౌపది వచ్చి అతని ఎదురుగా కూర్చుంది. అన్నాడు ఏమిటన్నట్లు చూస్తూ. నీలాంటి వాడినే చూచి అన్నారు కాబోలు, సుఖపడడం చేతగాని వాడని. దేవి, నేనంటే నీకంటే పెద్దదాన్ని. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అడ్డుపడింది. కానీ మనీ విషయంలో సుపీరియారిటీ కాంప్లెక్సా? తీక్షణంగా అడిగింది. కాదు దేవి. నువ్వు ఏ ఉద్దేశంతో ఆమెను వివాహమాడావో తెలియదు. కానీ నేను మాత్రం మగ సంతతి కోసం మీరు వివాహం చేసుకున్నారనే చెప్పాను. మీరు పల్లవి వెళ్ళిరండి అన్నది తీక్షణంగా. అతను ఏదో చెప్పబోయాడు. మాటలు గొంతును పెగిల్చుకొని బయటకు రాలేదు. నామకరణ మహోత్సవం మనింటి దగ్గర చేస్తాం. అతని జవాబుకు ఎదురు చూడకుండానే గబగబా పైకి వెళ్ళిపోయింది ఆమె. ఆనాటికి ఈనాటికి అంబురూహిణే అనుకున్నాడు. తన జీవితం ద్రౌపదితో కూడా పంచుకుంటే గాని తనను దహించి వేస్తున్న జ్వాల చల్లారదేమో, తన మానసిక కల్లోలం తగ్గదేమో. కారు నిండా సామాన్లతో వెళ్ళి మరునాడు తండ్రి కూతురు నాగమణిని చూచి వచ్చేశారు. పల్లవి ఉత్సాహం అంతా ఇంతా కాదు. మమ్మీ, తమ్ముడి చేతులు ఎంత చిన్నవి అనుకున్నావు? నేను ఎత్తుకుంటే కీ అన్నాడు అన్నది ఉత్సాహంగా. అలాగా? ఎవర్లా ఉన్నాడు? అచ్చు నాలాగే ఉన్నాడు మమ్మీ. తమ్ముడిని ఇక్కడికి ఎప్పుడు తీసుకువద్దాం? ఏం గోపి, మణి చంటివాడు ఎప్పుడు వస్తారు? కనీసం నెల రోజులైనా ఉండాలంటుంది అక్కయ్య. పో డాడీ, రేపు సండే వెళ్ళి తెద్దాం. పల్లవి మారం మొదలుపెట్టింది. నీకు ఎవరి దగ్గర సుఖంగా హాయిగా ఉంటుంది పల్లవి? ద్రౌపది అడిగింది. మమ్మీ దగ్గర. ఆ ప్రశ్న ఇప్పుడెందుకో అర్థం కాలేదు పల్లవికి. మరి ఆంటీకి వాళ్ళ మమ్మీ దగ్గర రెస్ట్ దొరుకుతుంది. అందుకని 1 నెల తర్వాతే. ఓకే మమ్మీ. పల్లవి వెళ్ళిపోయింది. రోజురోజుకి ద్రౌపది అతనికి అర్థం కావటం లేదు. అతని జీవితానికి ఆమె అంగువని గ్రహించినా ఇప్పుడేం చేయలేదు. ఎంత సంస్కారం, ఎంత సహనం! పల్లవికి తల్లి ప్రేమ నేర్పింది. మామూలు మనుష్యుల్లా ఉండే విధానం నేర్పలేదు అనుకున్నాడు. ఆమె అందమైన శరీరంపై గులాబీ రంగు చీర వెలవెలపోతోంది. అతను భోజనం చేసి లేచాడు. పల్లవి మారాం చేస్తూ వచ్చింది అక్కడికి. ఏమిటి పల్లవి? చూడు డాడీ, బుచ్చమ్మతో వెళ్ళి అక్కడ వీధి భాగవతం చూస్తానంటే వద్దంటున్నది మమ్మీ. గోపాల్ క్షణం ఆలోచించాడు. పల్లవి ఈ రాత్రి లేకపోతే తన సమస్య పరిష్కరించబడుతుంది. ద్రౌపది ఆలోచన వేరుగా ఉంది. తనకు పల్లవిని బుచ్చమ్మతో పంపాలని ఉన్నా గోపాల్ అభ్యంతర పెడతాడు. అంతస్తుల తారతమ్యం అతనికి బాగా తెలుసు. తను అంగీకరించాక అతను వద్దంటే బాగుండదు. వెళ్ళనీదేవి. భారతదేశంలో ఉన్న కళలన్నీ చూడాలి పిల్లలు. ప్లీజ్ మమ్మీ. పల్లవి తల్లి మెడకు వ్రేళ్లాడింది. సరే వెళ్ళి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అన్నది. పల్లవి బుచ్చమ్మ వెళ్ళిపోయారు.
సాయిలు వరండాలో పడుకున్నాడు. తలుపులు వేసి నెమ్మదిగా పైకి వెళ్ళిపోయింది ద్రౌపది. ఆమె మనసు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. పెను తుఫాను నుండి ఒడ్డున పడ్డట్టు ఉంది. గాలిబ్ గీతాలు చదివి మెల్లగా లైట్ ఆర్పి కళ్ళు మూసుకుంది. ఆమె కలత నిద్రలో ఉన్నది. గోపాల్ వచ్చినట్టు, తనను ఆక్రమించుకున్నట్టు భ్రమపడింది. చీచి, ఇద్దరం ఉన్నాము కాబట్టి అలాంటి ఊహ వచ్చింది అనుకుంది. అతని రూపం అందంగా ఊహించుకోబోయింది. రోమాలతో నిండిన చేతులు, సగం చెంపలు కూడా వెంట్రుకలతో ఉండి ఎలుకబంటిని గుర్తుకు తెచ్చే కామిని రూపం ముందు నిలిచింది. చీచి, లేవబోయింది. చేయి చాచి తల దగ్గర ఉన్న లైటు వేసింది. ఆ వెలుగులో తనను ఆక్రమించుకున్న గోపాల్ను చూచింది. ఛే, లే గోపి! జవాబుగా అతని నోరు ఆమె నోటిని మూసింది. ద్రౌపది అణువణువు అసహ్యంతో ప్రతిఘటించింది. గోపాల్ తన బలమంతా ఉపయోగించి ఆమెను వశపరచుకున్నాడు. పూర్తిగా తెలివి వచ్చింది. ఆమెను చూసి గోపాల్ జడుసుకున్నాడు. పూనకం వచ్చిన దానిలా ఉంది. కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఆమెను చూసి ఒక్క మాట బయటికి రాలేదు. దొంగలా వచ్చేశాడు క్రిందకి. నీరసంగా మంచంపై పడిపోయాడు. అరగంట తర్వాత తూలుతూ మతిలేని దానిలా గోపాల్ గదిలోకి వచ్చింది ద్రౌపది. అతను తిడుతుందేమో భర్తనని గుర్తు చేయాలనుకున్నాడు. ఆమె తిట్టలేదు. అతని వంక కూడా చూడలేదు. బీరువా తీసి అందులో ఉన్న విస్కీ, బ్రాందీ సీసాలు తీసి ఒకదాని వెంట ఒకటి గడగడా తాగేసింది. దేవి! గోపాల్ దగ్గరకు వెళ్ళాడు. 2 సీసాలు ఎత్తింది. అతను జంకి వెనకకు తగ్గాడు. వచ్చినంత వేగంగా పైకి వెళ్ళిపోయింది. గోపాల్ బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. అతనికి జరిగినదంతా తలుచుకుంటే దుఃఖం వస్తుంది. కానీ కోపం రావటం లేదు. చల్లని నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. పైకి వెళ్ళి ద్రౌపది గదిలోకి వెళ్ళడానికి క్షణం తటపటాయించాడు. 2 సీసాలు చేతిలో ఉన్నాయి. విసిరివేస్తుందేమో తొంగి చూశాడు. సీసాలు గుమ్మంలోనే కనిపించాయి. అవి 2 ప్రక్కకు పెట్టాడు. టేబుల్ లైట్ వెలుగులో మంచం దగ్గర కార్పెట్ చూసి నిలబడిపోయాడు. అంతా వాంతి చేసుకున్నట్టుంది ద్రౌపది. ఆమె బోర్లా మంచం మీద పడుకొని ఉంది. ఈ దృశ్యం పల్లవి కళ్ళల్లో పడకూడదు అనుకున్నాడు. వెంటనే సీసాలు దాచేసి బకెట్ గుడ్డ తెచ్చి అంతా తుడిచాడు. బయట చల్లి శుభ్రం చేశాడు. చేతులు కడుక్కొని వచ్చి మెల్లగా ఆమె తల దగ్గర కూర్చున్నాడు. ఆమె తలను ఒడిలోకి తీసుకున్నాడు. దేవి! అది పిలుపు కాదు, ఆర్తనాదం. గోపి కాదు. ఏమండి, అలా పిలవకండి. పవిత్రంగా నిజాయితీగా ఉండేవారు అలా పిలుచుకుంటారు. నేను త్రాగాను. బూతులు వినాలి, మాట్లాడాలి. లేచి కూర్చొని నవ్వింది. నాకు బాగా త్రాగించు. అన్నీ మర్చిపోయి నీ భార్యనవుతాను. నీ భార్యను అవుతాను. ఈసారి బావురుమంది. దేవి, దేవి, నన్ను క్షమించు అన్నాడు. అతని కళ్ళు కూడా వర్షిస్తున్నాయి. గోపి కాదు, ఎందుకండి ఏడుస్తారు? ఈ ఆస్తిపాస్తులు మీకు దక్కవనా? ఆ భయం ఏం వద్దు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాను. అంతా నీకే ఉంటుంది. ఒక్కటే నిన్ను కోరేది, నా పల్లవిని అన్యాయం చెయ్యకు. దేవి ప్రమాణం. ద్రౌపది చటుక్కున అతని నోరు మూసింది. ప్రమాణమా? అంత పెద్ద మాటలా అన్నట్టున్నాయి ఆమె చూపులు. వద్దు గోపి, అంతంత మాటలు వద్దు. ఇప్పుడు వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో అరిచింది. అతను మెల్లగా లేచి క్రిందకి వచ్చాడు. అతని అంతరాత్మ అతడినే నిలదీస్తోంది. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. తెల్లవారుజామున 4ంటికి పల్లవితో బుచ్చమ్మ వచ్చింది. తలుపు తీసిన గోపాల్ని చూసి ఆశ్చర్యపోయింది. పల్లవి, అమ్మకు ఒంట్లో బాగోలేదమ్మా. ఇప్పుడే నిద్రపోయింది. నువ్వు నా దగ్గర పడుకో. అలాగే డాడీ. నిదుర కూరుకు వస్తున్నట్టుంది. మంచం మీద పడి నిద్రపోయింది పల్లవి. మర్నాడు 12 గంటలకు లేచింది ద్రౌపది. ఆమె మనసు మొద్దుబారినట్లుగా ఉంది. అరగంట బాత్టబ్లో కూర్చొని తలపై నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంది. లేచి క్రిందకు వచ్చేసరికి బుచ్చమ్మ టీ పాట్ పళ్ళ మీద పెట్టింది. 1 కప్పు చాలు బుచ్చమ్మ. అల్లుడుగారు కూడా పొద్దుటి నుండి తీసుకోలేదమ్మా. అలాగా అన్నది ఏ భావమూ లేకుండా. ఆమెకు బుచ్చమ్మలో తల్లి కనిపిస్తుంది. తండ్రితో సన్నిహిత సంబంధం ఉండడం మూలాన కాబోలు. ఆరోగ్యం ఎలా ఉంది దేవి? బాగుంది అన్నది ముక్తసరిగా. టీ కప్పులో టీ వంపి అతని వైపు నెడుతూ. అతనెంత ప్రయత్నించినా ఆమెతో మాటలు పెంచలేకపోయాడు. బిజినెస్ విషయాలు మాట్లాడాలని కదిపాడు. నువ్వు మగాడివి గోపి. శారీరకంగా చాలా బలవంతుడివి. నాకేం తెలుసు? అర్థం లేనట్టుగా జవాబు ఇచ్చింది. అతను ఆమెను మరీ కవ్వించడం మంచిది కాదని ఊరుకున్నాడు. అతను హైదరాబాద్ రాగానే ఒక మహారాష్ట్ర స్నేహితునితో కలిసి రేకుపెట్టెలు చేసే ఫ్యాక్టరీ తీశాడు.
దానికిప్పుడు గిరాకీ లేదు. ప్రతివాడు తోలు పెట్టే అట్టపెట్టే కావాలంటున్నారు. అందుకే అది మూసి చిన్న చిన్న మొలలు స్క్రూలు తయారు చేసే ఫ్యాక్టరీ తీద్దామని ఉన్నది. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందట. ఆ విషయం తేల్చుకుందామనే హైదరాబాద్ వెళ్ళాడు. 6-7 గంటలు అక్కడే ఉండవలసి వస్తుంది. రాత్రి వచ్చేసరికి పల్లవి ద్రౌపది నిద్రపోయారు. బుచ్చమ్మ ఉన్నది. ఆమె ఏడ్చినట్టుంది. ముఖం ఉబ్బి ఉంది. ఏమైంది బుచ్చమ్మ? అయ్యా, ఆమె చెప్పలేనట్టు చూచింది. ఏమైంది? ఈసారి కాస్త విసుగ్గా అడిగాడు. ఏమైందో ఏమో, మున్నమ్మ చిత్తుగా త్రాగింది. అతను ఆదుర్దగా గదిలోకి వెళ్ళాడు. ఫారినర్స్గా ఉండాలని రకరకాల డ్రింక్స్ అలంకరించాడు అలమారలో. అందులో నుండి వాట్ స్టిక్స్ 9 మాయమయ్యింది. గబగబా పైకి వెళ్ళాడు. మొత్తం సీసా ఖాళీ. అచేతనంగా ఒకవైపు తిరిగి పడుకుంది ద్రౌపది. వెనుక నుండి తల్లిని కరుచుకొని పడుకుంది పల్లవి. మై గాడ్! అతని మాటలు పైకి వచ్చాయి. అంత డ్రింక్ ఒక్కనాడు త్రాగటమా? అతనికి భోజనం కూడా చేయాలనిపించలేదు. అలాగే పల్లవి ప్రక్కన ఒరిగిపోయాడు. సీసా చూడకూడదని దాచేశాడు. అతని కళ్ళు ఎప్పుడు మూసుకుపోయాయో అతనికే తెలియదు. డాడీ, డాడీ! పల్లవి కుదుపులకు లేచాడు. అన్నాడు. విస్కీ బ్రాందీ త్రాగమని డాక్టర్ చెప్పారా డాడీ? అర్థం కానట్టు చూచాడు. మమ్మీ రాత్రి చెప్పింది డాడీ. అలాగే, అవును, డాక్టర్ చెప్పారు అన్నాడు తడబడుతూ. తను ఇంతవరకు చేసింది చాలు. ద్రౌపదిని కూతురిని దృష్టిలో చులకన చేయలేడు. డాడీ, మరి చిన్న మమ్మీని తమ్ముడిని తీసుకురావు? అలాగేనమ్మా, తీసుకువస్తాను. కూతురు నుదురు ముద్దు పెట్టుకున్నాడు. అప్రయత్నంగా అతని కళ్ళల్లో నుండి నీళ్లు జారిపడ్డాయి. డాడీ, మీరు ఏడుస్తున్నారా? మమ్మీకి డేంజరా? పల్లవి ఆదుర్దగా అడిగింది. లేదమ్మలు, లేదు అన్నాడు. అప్పుడు గోపాల్ ఆలోచనలు సక్రమంగా జరగలేదు. కూతురికి నిజం చెప్పి మీ మమ్మీని త్రాగవద్దని చెప్పమనలేకపోయాడు. అది చేస్తే ద్రౌపది తప్పక త్రాగుడు మానేసేది. నాకు టెస్ట్ ఉంది డాడీ. పల్లవి పడక దూకి చటుక్కున వెళ్ళిపోయింది. పవన్ కుమార్ ఇల్లంతా సర్ది ఇంట్లో వాళ్లకు ఒక్క క్షణం నిశ్చింత ఉంచడు. పల్లవికి పవన్ అంటే ప్రాణం. ద్రౌపదికి మరో ఆలోచన లేదు. రాత్రింబవళ్ళు ఒక్కటే ఆలోచన. త్రాగడం, పడుకోవడం. ఎవరి జోలికి వెళ్ళదు. బుచ్చమ్మ గొడవ చేస్తే త్రాగినా లేచి తలదువ్వుకొని స్నానం చేస్తుంది. నీ గోల ఒకటి. ఎంత తిండి పెడతావో పెట్టు అని బల్ల ముందు కూర్చుంటుంది. మూడ్ బాగుంటే కాసేపు పవన్తో ఆడుకుంటుంది. గోపాల్ కూర్చొని ఫైల్ తిరిగేస్తున్నాడు. ద్రౌపది వచ్చింది. నాకు 1000 రూపాయలు కావాలి గోపి. 1000 ఇచ్చి నెల రోజులు కాలేదు ద్రౌపది. మరి ధనవంతులం కదూ, ఖరీదైన డ్రింక్స్ తీసుకోవాలి. నీ ఆరోగ్యం గురించి ఆలోచించవా? వద్దు గోపి. మనిషి తనను గురించి తాను ఎప్పుడూ ఆలోచించవద్దు. అది చాలా ప్రమాదం అన్నది. అది వెటకారమో నిజమో తెలియలేదు. నువ్వు ఆలోచించకపోయినా నేను ఆలోచించాలి. నా దగ్గర డబ్బు లేదు అన్నాడు కఠినంగా. సరే. ద్రౌపది వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఏమిటో చేసే దాన ధర్మాలకు అంతూ పంతూ లేదు. త్రాగుడు బాగానే ఉద్ధరిస్తాం. నాగమణి మూతి ముడిచింది. ఎవరిని ఉద్ధరించాలి? కాస్త తీక్షణంగా అడిగాడు. మీరంతా ఒక్కటే. మధ్యలో తేరగా వచ్చిన దాన్ని నేను. ఒక్కసారి అలా దొడ్డిగుమ్మంలో నిలబడి చూడండి. పని పాట లేని గుర్రాలు 3, వాటికో మనిషి. నెలకు 500-600 ఖరీదైన దాన. ఎందుకొచ్చిన ఖర్చు? నాగమణి మాటలు వింటుంటే అతనికి ద్రౌపది పల్లవి చేసే గుర్రపు స్వారీ, వాళ్లను పిలుచుకురాను వెడితే అందరూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాటిని అమ్మే ప్రయత్నం చేద్దాం అన్నాడు సాలోచనగా. కొత్తగా కుదిరిన గుమాస్తాను పిలిచి గుర్రాలను బేరం పెట్టమని చెప్పాడు. అమ్మగారిని అడిగారా? నేను చెబుతుంటే వినిపించటం లేదా? డోంట్ టాక్ రబ్బిష్. గోపాల్ తీవ్రంగా చూచాడు. గుమాస్తా తల ఊపి వెళ్ళిపోయాడు. గోపాల్కు చికాకుగా అతను బొంబాయిలో మొదట గడిపిన జీవితం గుర్తు తెచ్చుకున్నాడు. ఎంత ఆనందంగా ఉండేది. అతను బయటికి వెళ్ళిపోయాక చాలా రోజుల తరువాత ద్రౌపది బాల్కనీలోకి వచ్చింది. ఆమె కంట గుమాస్తాతో 2 మనుష్యులు గుర్రాల వైపు వెళ్ళడం కనిపించింది. కళ్ళు చిలికించి చూచింది. బుచ్చమ్మ! ద్రౌపది గట్టిగా పిలిచింది. బుచ్చమ్మ గబగబా వచ్చింది. ఏమిటిది? గుర్రాల వంక చూస్తూ అడిగింది ద్రౌపది. అయ్యగారు వీటిని అమ్మేయమన్నారు మున్నమ్మ. ద్రౌపది మారు మాట్లాడలేదు. తుపాకీ చేతిలోకి తీసుకుని గురి చూసి ట్రిగ్గర్ నొక్కింది. అంతే. అందరూ మొదటి దెబ్బకు అబ్బురంగా చూస్తుండగానే 2, 3, 4 సార్లు తుపాకీ పేలడం,
గుర్రాలు నేలకూలడం క్షణంలో జరిగాయి. ద్రౌపది చాలాసేపు కళ్ళు మూసుకొని అలాగే కూర్చుండిపోయింది. మున్నమ్మ, ఎంత పని చేశావమ్మా! బుచ్చమ్మ! ఆమె చేతుల్లో స్పృహ తప్పిపోయింది. బుచ్చమ్మ అరుపులకు అందరూ పైకి వచ్చారు. గోపాల్ భయంగా చూచాడు. మెల్లగా ఆమె చేతిలోని తుపాకీ లాగి బయటపడేసి ఆమెను ఎత్తి తీసుకువచ్చాడు. ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. బుచ్చమ్మ, పల్లవికి విషయాలు చెప్పొద్దు అన్నాడు. ఆమె తలూపింది. గుర్రం కళేబరాలను జాగ్రత్తగా ఉంచండి. తనకు తెలివి వచ్చాక దహనం చేద్దాం అన్నాడు. అందరూ తలలు ఆడించారు. నాగమణి మాత్రం కోపంగా చూచింది. ఉన్నదనా పొగరా? మణి, నీ సలహా మీద ఆమెకు ప్రాణప్రదమైన గుర్రాలను అమ్మబోయాను. అందుకు తగిన నిర్ణయమే తీసుకుంది. ఇక ఉచిత సలహాలివ్వకు అరిచాడు. బావుంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఉంది. రేపు నన్ను నా పిల్లాడిని కాల్చేసినా అలాగే సమర్థిస్తారు అన్నది తిరస్కారంగా. అతను మాట్లాడలేదు. అతనికి ద్రౌపదిని చూస్తుంటే హృదయంలో సన్నని భయం లాంటిది బయలుదేరింది. నిర్దాక్షిణ్యంగా తను గుర్రాలను కాల్చిందంటే మరే పొరపాటు చేసినా తనను కాల్చేస్తుందేమో. అతని నుదుట పట్టిన చెమటను గాబరాగా తుడుచుకున్నాడు. నా తల్లి, ఏ చిన్న ప్రాణిని చంపినా గిలగిల్లాడిపోయేదానివి. త్రాగుడు పాడుగాను ఎంత ధైర్యం చేసినావమ్మా! బుచ్చమ్మ శోకాలు పెట్టింది. బుచ్చమ్మ అన్నట్టు త్రాగే ఆమె అంత నిర్భయంగా ప్రవర్తించిందా? అతనికి అర్థం కాలేదు. అలాగే కూర్చుండిపోయాడు. డాక్టర్ వచ్చి అంతా విని బాధగా ఆమె వంక చూచాడు. నిద్రకు ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. ఇక త్రాగనివ్వను అనుకున్నాడు 1కి 10 సార్లు. అతని మనస్సు పశ్చాత్తాపంతో పునీతం అవుతుంది. కానీ అది గ్రహించే స్థితిలో లేదు. ఆ ఊళ్ళో కూడా అందరికీ గోపాల్ అంటే చులకనే. ఒక్క ద్రౌపది అతని రహస్యం కాపాడినంత మాత్రాన ఆగుతుందా? ఉన్నవాడి చరిత్ర రాయాలంటే ఏ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్, తామ్రపత్రాలు, డైరీలు అక్కర్లేదు. వాళ్ళ డైవర్లను, పనివారిని పట్టుకుంటే చాలు. అలాగే బుచ్చమ్మ అసలు సంగతి అందరికీ చెప్పింది. ద్రౌపది చిన్నప్పటి నుండి సొంత లాభం కొంత మానుకుని అన్న ధోరణిలో ప్రవర్తించిందాయే. మర్నాడు 2 గుర్రాలకు అంతిమ సంస్కారాలు జరిపించిందామె. తల్లి తండ్రి పోయిన నాడు కూడా అంతగా దుఃఖించలేదు. వాటిని బొంద పెట్టించి బొంద మీద పూలగుత్తులు పెట్టి అలాగే కూర్చుంది. గోపాల్ పిలిచి పవన్కు జ్వరంగా ఉంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. మున్నమ్మ, పదమ్మా. బుచ్చమ్మ, నేను రాక్షసినయ్యాను. నా మనసు బండబారిపోయింది. బావురుమంది. లేమ్మా, పద. ఆమె మెల్లగా లేచి వచ్చి స్నానం చేసింది. బుచ్చమ్మ ఇచ్చిన టీ త్రాగింది. బుచ్చమ్మ, టీ కాదు, నా మనస్సు శాంతిగా ఉండాలంటే కాసింత ఏదైనా డ్రింక్ తెచ్చిపెట్టు. మున్నమ్మ. బుచ్చమ్మ ముఖం బాధతో గిలగిలలాడింది. వద్దమ్మా, ఆ విషం నా చేతులతో ఇవ్వలేను. తల అడ్డంగా తిప్పిందామె. బుచ్చమ్మ, నీకు తెలుసో లేదో, విషం వల్ల కూడా కొందరికి లాభం కలుగుతుంది. అమ్మా, ఆ దేవుడు పాపిష్టోడు, నన్నెందుకు తీసుకుపోలేదు? బుచ్చమ్మ కుమిలిపోయింది. బుచ్చమ్మ, నాకు జరిగింది మరచిపోవడం ఇష్టం లేదా? తీక్షణంగా అడిగింది. అమ్మా, అల్లుడుగారు ఇంట్లో లేరండి. విస్కీ ఉంచటం లేదమ్మా. బజారులోకి వెళ్ళి తీసుకురా. డబ్బులు? బుచ్చమ్మ సందేహంగా చూసింది. ద్రౌపది లేని బీరువా వెతికింది. చిల్లి పైసా కూడా లేదు. గోపాల్ లేడని తెలిసింది. వచ్చి నిస్పృహగా కూర్చుంది. కానీ గుండెలను దహించి వేసే బాధ ఆమెను నిలువనీయడం లేదు. బుచ్చమ్మ, అయ్య వచ్చాక ఇద్దాం. వెళ్ళి ఒక సీసా తీసుకురా. నాకు సారా దుకాణమే తెలుసు తల్లి. ఏదో ఒకటి తీసుకురా. 1 గంట తరువాత నాటు సారా త్రాగి మత్తుగా పడిపోయింది ద్రౌపది. గోపాల్ వస్తూనే బుచ్చమ్మను కొట్టినంత పనిచేశాడు. మరోసారి ఆమెకు తాగడానికిస్తే చంపేస్తానన్నాడు. అతనికి పల్లవి విషయమే విచారంగా ఉంది. ఆ పసి హృదయం తల్లి పరిస్థితికి ఎలా మారిపోతుందో తెలియలేదు. 3 రోజులకోనాడు త్రాగని స్థితిలో భార్యను చూశాడు. దేవి, నిన్నొక విషయం అడగాలి. ఇంకా నా అనుమతి కావాలా గోపి? మందహాసం చేసింది. దేవి, నువ్వు త్రాగుడు మానకపోతే నేను పల్లవిని హాస్టల్లో చేర్పించాలనుకుంటున్నాను. ఆ మాటే నేను చెబుదాం అనుకుంటున్నాను గోపి. గోపాల్ హతాశుడైపోయాడు. పల్లవి అంటే ద్రౌపదికెంత ప్రాణమో తెలుసు. ఆమెను హాస్టల్కు పంపుతానంటే తప్పక తన జీవిత పదం మార్చుకుంటుందని భావించాడు. కానీ తనే ఆ సలహా ఇచ్చింది. ద్రౌపదిని దారిలో పెట్టే అన్ని దారులు మూసుకుపోయాయి. అతను తల పట్టుకుని కూర్చుండిపోయాడు. అతనికంతా అగమ్యగోచరంగా ఉంది. అతనికి కనిపించింది, మిగిలింది ఒక్కటే మార్గం. అందుకే మేడ దిగి వచ్చాడు.
బుచ్చమ్మ, మన పనివారందరినీ ఒక్కసారి సాయంత్రం మన అరటి తోట దగ్గర కలుసుకొమ్మను. మంచిదయ్యా అన్నది బుచ్చమ్మ. ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. కథ కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.